వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆ టాలీవుడ్ దర్శకుడు వేదికలపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పటికే ఆయన పలుమార్లు తన కామెంట్ల వల్ల నెట్టింట నెగిటివిటీని తెచ్చుకున్నారు. తాజాగా ప్రేమలు మూవీ ఫేమ్ నస్లేన్ కే గఫూర్ నటించిన జింకానా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. అతడే కాంట్రవర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్. అయితే ఏప్రిల్ 25న విడుదల కానున్న ఈ మూవీని దర్శకుడు ఖలీద్ రెహమాన్ తెరకెక్కించారు. ఇక ఈ ఈవెంట్లో హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. దర్శకుడు హరీష్ శంకర్ సినిమాలు బాగుంటాయని ఆయనకు గుర్తింపు ఉంది. అందుకే అతని నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్టుకు ఒక క్రేజ్ ఉంటుంది. అయితే ఒక్కోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వివాదాస్పదంగానే వైరల్ అవుతుంటాయి. తాజాగా జింకానా మూవీ ప్రీ రిలీజ్ కోసం ముఖ్య అతిథిగా వెళ్ళిన ఆయన, నేను గతంలో డ్రాగన్ సినిమా ప్రమోట్ చేశాను. ఆ సమయంలో ఒక మాట అన్నాను, మన సినిమాల కంటే పక్క భాషల సినిమాలే తెలుగువారు ఎక్కువగా చూస్తారన్న. అప్పుడు నన్ను అందరూ విమర్శించారు. ఆ సమయంలో ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, నా లాస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్ను ఎవరూ చూడలేదు, కానీ అదే టైంలో వచ్చిన మరో భాషా సినిమా తంగలాన్ను చూశారు. అందుకే నేను అలాంటి వ్యాఖ్యలు చేశాను అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. సినిమా మ్యూజిక్ చాలా హైలైట్ అని ఆల్రెడీ విన్నాను. నేను ఇంతకుముందు చెప్పా, డ్రాగన్ సినిమా అప్పుడు వెన్ ఐఎమ్ ప్రమోటింగ్ డ్రాగన్ సినిమా, మన సినిమాల కంటే పక్క సినిమాలు మనం ఎక్కువ చూస్తామని చెప్తే కొంతమంది యాస్టీస్గా గాసిప్ రాసుకునేవాళ్ళు అదే పని మీద అటాక్ చేశారు. నా లాస్ట్ సినిమా చూడలేదు కాబట్టి అలా అన్నాను. నేను అదే చెప్పా, నా లాస్ట్ సినిమా చూడలేదు, మిగతా సినిమాలు చూశారని చెప్పా. ఇప్పుడు కూడా మనకు అందరికీ అలవాటే కదా పక్క సినిమాలకు మనం ఎగేసుకెళ్తాం. ప్లీజ్ అలాగే ఈ సినిమా కూడా దయచేసి పెద్ద హిట్ చేయండి. మంచి సినిమా, చిన్న సినిమా, జోక్స్ అపార్ట్, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా నాకు ఏదైనా సినిమా నచ్చినా, ట్రైలర్ నచ్చినా, నా కంటెంట్ నచ్చినా నేను వచ్చి ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి ముందుంటాను. ఈ సినిమా ట్రైలర్ చాలా 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 బాగుంది. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిలిం. సో దయచేసి తెలుగు ప్రేక్షకులందరూ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ ఈసారి ఎవరు ఎలా రాసుకున్నా సంబంధం లేదు. సో ఏప్రిల్ 25th జింకానా, do watch in theaters. Definitely you're gonna love this film. And Naslin, I think Premal Mundu kuda you are in Home. I think Home, you're the second brother in the film, right? Yeah, Home cinema noti untadi, Malayalam cinema OTT lo untadi chudandi. Andulo ee abbayi oka chinna younger brother character chesadu. That day onwards started looking for your work, man. You got a very fantastic ease. You don't feel like camera is in front of you. Your performance is like, it's very contemporary, I should say like that way. And I'm sure Khalid got best out of this, best out of you with this film. So looking forward to watch this film Monday, and all the best. Don't forget April 25th, Gymkhana in theaters. ఇక హరీష్ శంకర్ జింకానా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ, ఇప్పుడు కూడా అదే చెబుతున్నా, ఇతర భాషల సినిమాలను చూసేందుకు ఎగేసుకొని వెళ్తాం కదా, ఇదే విధంగా జింకానా సినిమాను కూడా చూడండి అంటూ ఆయన కామెంట్ చేశారు. దయచేసి తెలుగు ప్రేక్షకులు అందరూ ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయండి, ఎవరెలా అనుకున్నా నాకు ఇబ్బంది లేదు, నా అభిప్రాయం నేను చెప్పాను అని హరీష్ శంకర్ అన్నారు. ఇక హరీష్ శంకర్ కామెంట్లకు నెటిజన్లు కూడా తమదైన స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. పక్క భాషల సినిమాలను రీమేక్ చేసే నువ్వు కూడా ఇలాంటి కామెంట్లు చేస్తే ఎలా అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. సినిమా బాగుంటే తమకు భాషతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. గతంలో మీ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులే హిట్ చేశారనే విషయం మర్చిపోతే ఎలా హరీష్ అంటూ గట్టిగానే సమాధానమిస్తున్నారు. తాము ఎలాంటి సినిమాలు చూస్తామో చూడాలో చెప్పడానికి మీరు ఎవరు అంటూ హరీష్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఇక హరీష్ శంకర్ ఈ మధ్య కాలంలో హిట్లు కంటే ఇలా కాంట్రవర్సీలతోనే ఎక్కువ హైలైట్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మా రిపోర్టర్ ఉమా ఉంది. ఉమా, చెప్పు, ఈ హరీష్ శంకర్ కామెంట్లని ఎలా చూడాలి? అంటే ఆయన సినిమాలు హిట్ చేయరు, తెలుగు సినిమాలు హిట్ చేయరు, మిగతా భాషల సినిమాలు హిట్ చూస్తారు అని ఆయన చెప్పడం వెనక అది నిజం కాదు. కానీ ఎందుకు ఇలాంటి కాంట్రవర్సీ కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏముంది అంత పెద్ద డైరెక్టర్ అయి ఉండి? సో హరీష్ శంకర్కి ఈరోజు కొత్త ఏం కాదు, రెగ్యులర్గా ఇట్లాంటి కామెంట్స్ మనం వింటూనే ఉంటాము. మన లాంగ్వేజ్లో వచ్చే వాటిని హిట్ చేయరు, కానీ పక్క భాష వాళ్ళు, పరాయి భాష, తమిళ్ నుంచి మలయాళం నుంచి వచ్చే సినిమాలను మాత్రమే హిట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. లాస్ట్ టైం డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఇదే విధంగా మాట్లాడడం వల్ల కాంట్రవర్సీ అయ్యింది. డ్రాగన్ సినిమా మూవీ ఈవెంట్లో మాట్లాడారు, నేను ఆ టైంలో మిస్టర్ బచ్చన్ అని ఒక సినిమా తీస్తే దాన్ని హిట్ చేయలేదు, అండ్ తమిళ్ సినిమా తంగలన్ సేమ్ టైంలో రిలీజ్ అయింది, దాన్ని చూశారు, బట్ మిస్టర్ బచ్చన్ అనే సినిమా చూడలేదు. దాని గురించి మాట్లాడారు, నేను క్లియర్గానే చెప్పాను ఆ సినిమా గురించి కూడా అని చెప్పేసి ఈ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. నిన్న జింకానా అనే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడడం జరిగింది. ప్రేమలు హీరోతో జింకానా మూవీకి చీఫ్ గెస్ట్గా వెళ్ళారు. చీఫ్ గెస్ట్గా వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఆయన దీన్ని ప్రమోట్ చేసేదానికన్నా కూడా చాలా ఎటకారంగా మాట్లాడడం జరిగింది. మీకు అలవాటే కదా, చూడండి ఈ సినిమాలు చూడండి, తెలుగు సినిమాలు చూడమాకండి, ఎట్లనో మీరు ఇదే చేస్తారు కదా ఎప్పుడు, నేను ఇదే విషయం మీకు చాలాసార్లు చెప్పాను. లాస్ట్ టైం కూడా చెప్తే, నేను డ్రాగన్ సినిమా అప్పుడు కూడా చెప్తే కూడా నా మీద రాసుకునే వాళ్ళు చాలా రాసుకున్నారు, ఎన్నో కాంట్రవర్సీలు చేశారు, ఏదేదో మాట్లాడారు అని చెప్పేసి దాని గురించి కూడా హరీష్ శంకర్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయింది. బట్ ఈసారి చూస్తే ఆయన చూడండి దాన్ని ప్రమోట్ చేసేదానికన్నా కూడా దాన్ని డిగ్రేడ్ చేయడం అన్నట్లు అనిపించింది. ఎందుకంటే మనం ఒక గెస్ట్గా ఆయన్ని పిలిచినప్పుడు ఆ సినిమాకి ఆయన ఎంత హెల్ప్ అవుతారనో పిలుస్తారు. సో మీకు ఇష్టమైతే రండి, లేదంటే లేదు. బట్ అక్కడికి వచ్చిన తర్వాత వచ్చారా, మీ సినిమాలే హిట్ అయితే ఎట్లనో చూడండి, మన తెలుగు వాళ్ళకి అలవాటే కదా, ఇలాంటి సినిమాలే చూస్తూ ఉంటారు, తమిళ సినిమాలు చూస్తారు, వేరే లాంగ్వేజెస్ చూస్తారు, తెలుగు సినిమాలు మాత్రం ఎప్పుడు చూడరు, ఆదరించరు అని చెప్పేసి హరీష్ శంకర్ మళ్ళీ సేమ్ తన ఒక కోణం అనేది రిపీట్ చేయడం జరిగింది. బట్ దీని గురించి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. ఇంతకుముందు మీరు చేసిన సినిమాలు మేము చాలా చూసాము, చాలా హిట్ చేసాము, మీరు రీమేక్లు ఆపేస్తే డైరెక్ట్గా అవే చూస్తాం కదా, మీరు కూడా అదే సినిమాలు రీమేక్ చేస్తున్నారు, మీరు రీమేక్ చేయకోకుండా ఉంటే మేము ఇలాంటి సినిమాలు చూడాల్సిన అవసరం లేదు, మీరు రీమేక్ చేస్తున్నారు కదా, ముందు అది ఆపేస్తే మేము పక్క భాష సినిమాలు కూడా చూడడం ఆపేస్తాము అని చెప్పి దాని గురించి ఒక గొడవలాగా చెప్పాలి అంటే కనుక మళ్ళీ ఇంకో కాంట్రవర్సీతో ఆయన మళ్ళీ వార్తలు నిలవడానికి ఉన్నారు. ప్రేక్షకులు మిగతా భాషల సినిమాలని హిట్ చేస్తారంటున్నారు, కానీ ఈ 2024లో కావచ్చు, 2025లో తీసుకున్న పెద్ద హిట్ సినిమాలు ఇండస్ట్రీ టాలీవుడ్లో బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయంటే పరభాష సినిమా ఒకటి కూడా లేదు, మొత్తం తెలుగు సినిమాలే చూశారు. ఖచ్చితంగా మిగతా భాషల సినిమాలు చూడడంలో తప్పులేదు, అలాగని తెలుగు సినిమాలు చూసినంతగా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయినంతగా తెలుగులో మిగతా ఏ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కావు. ఆయన సినిమాలు కూడా అలాగే హిట్ అయినాయి, చాలా సినిమాలు హిట్ అయ్యాయి, మంచి డైరెక్టర్ కూడా. కానీ ఇలాంటివి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఆయన మీద ఆయన గౌరవం తగ్గించుకోవడం కావచ్చు, ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ఇంటెన్షనల్గా చేసినాడు అని అనుకోవచ్చు మనం. ఎస్, అదేవిధంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ హిట్ లాంటి సినిమాలు, గబ్బర్ సింగ్ మన అందరికీ తెలుసు ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పి అందరికీ ఆ విషయం తెలిసిందే. సో అలాంటి ఆయన కూడా ఇలాంటి కాంట్రవర్సీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇదే కాదు, ఇంతకు ముందు సందర్భాల్లో కూడా చాలా ఆడియో ఫంక్షన్స్లో కూడా ఇదే కాదు, అండ్ రిపోర్టర్స్ని కూడా అడిగే క్వశ్చన్స్కు మీరు సరిగ్గా అడగట్లేదు, మీరు ఇలానే చేస్తారా అట్లానే చేస్తారా అని వాగ్వివాదం దిగడం జరిగింది. హరీష్ శంకర్ గారికి ఒక్కరితో కాదు అందరితో ఆయన ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. మహా అయితే కనుక రాసుకుంటారా, రాసుకోండి, మీకు నచ్చినట్లు రాసుకోండి, సో మీకు ఇష్టం వచ్చినట్లు రాసుకోండి, తెలుగు సినిమాలు చూడట్లేదు, మీరు పరాయి భాష సినిమాలు చూస్తారు, మేము ఇక్కడ చేసినవి చూడట్లేదు అంటే మన తెలుగు ప్రేక్షకులు ఏ సినిమా అయినా సరే లాంగ్వేజ్ బ్యారియర్ అనేది మన తెలుగు సినిమా వారికి ఎప్పుడూ ఉండదు. సో అది ఏ లాంగ్వేజ్ అయినా ఎవరైనా సరే కంటెంట్ బాగుందంటే హీరోతో సంబంధం లేకుండా తెలుగులో ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. అది ప్రతి ఒక్క హీరో, మమ్ముట్టి గారి దగ్గర నుంచి రీసెంట్గా ఎంపోరియం మోహన్ లాల్ గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగులో మాకు ఒక మంచి అభిమానం అనేది ఉంది, ఇక్కడ ఎవరు లాంగ్వేజ్ బ్యారియర్ చూడరు, మమ్మల్ని చాలా బాగా తీసుకుంటారు, చాలా బాగా మా సినిమాలు హిట్ చేస్తారు, తెలుగు ఆడియన్స్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి హిందీ వాళ్ళు కానీ తమిళ్, కన్నడ, మలయాళం ఏ హీరో అయినా సరే మన తెలుగు ప్రేక్షకుల్ని మనల్ని పొగుడుతూ ఉంటారు. సో అదేవిధంగా మనం కూడా చాలా సినిమాలు కూడా రీమేక్ చేస్తూ ఉంటాం. మనం చూస్తే ఈ వివాదం మొదలుపెట్టిన మన హరీష్ శంకర్ గారు కూడా చాలా సినిమాలు రీమేకే చేస్తూ ఉన్నారు. సో ప్రేక్షకులు ఇప్పుడు అదే అంటున్నారు, మీరు రీమేక్లు ఎందుకు చేస్తున్నారు, మరి పరాయి భాష సినిమాలు చూస్తున్నప్పుడు మీరు ఇంత హట్ అవుతున్నారు, మావి చూడట్లేదు అని చెప్పి స్టేజ్లు ఎక్కి మాట్లాడుతున్నారు కదా. కానీ మరి అలాంటప్పుడు మీరు రీమేక్లు తీయాల్సిన అవసరం ఏముంది, మీ సొంత స్టోరీలు కూడా మీరు తీయొచ్చు కదా, అప్పుడు మేము కూడా చూడడం ఆపేస్తాం కదా అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. బట్ హరీష్ శంకర్ గారి శైలి ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది, ఎవరో ఒకరిని అనే పద్ధతిలోనే ఉంటుంది, ఆయన వ్యక్తపరిచే భావం వ్యక్తపరిచే పద్ధతి ఆయన కొంచెం హార్డ్గానే ఉంటుందని చెప్పి చెప్పొచ్చు.
అయితే ఉమా ఆయన గతంలో తీసుకుంటే సినిమాల గురించే కాదు నెట్ఫ్లిక్స్ మీద కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఏదైతే నెట్ఫ్లిక్స్ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి తెలుగు భాష రాదు, తెలుగు భాషను అర్థం చేసుకోవడం రాదు, సో వాళ్ళు తీసుకునే కంటెంట్ కూడా వాళ్ళకి ఎలా తీసుకోవాలో కూడా తెలియదు అని చెప్పేసి నెట్ఫ్లిక్స్ లాంటి పెద్ద సంస్థ మీద కూడా ఆయన వివాదాస్పద చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. అవును, నెట్ఫ్లిక్స్తో కూడా మీరు చెప్పిన విషయం నిజమే. అంతకుముందు వాళ్ళకి అసలు లాంగ్వేజే తెలియదు. అలాంటి వాళ్ళకి సినిమా చూసింగ్ ఎలాంటి సినిమా మీరు కొంటున్నారు, ఎలాంటి సినిమా మీరు తీసుకుంటారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ ఎవరైనా సరే వాళ్ళ మార్కెట్ని బట్టే సినిమా తీసుకుంటారు. అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అనేది మొత్తం తీసుకుంటారు, ఒక్క మన తెలుగు, ఇంగ్లీష్, హిందీ అలా కాకోకుండా ప్రతి లాంగ్వేజ్లో సినిమా అనేది వాళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళు ఏం చూసుకుంటారు అంటే ఈ సినిమా మార్కెటింగ్ ఎంత అవుతుంది, తెలుగులో ఈ సినిమా బిఫోర్ మార్కెట్ ఎంత ఉంది, దానిలో ఉన్న ఆర్టిస్టులు ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు, వాళ్ళకి ప్రజెంట్ మార్కెటింగ్ ఎంత ఉంది, ఈ సినిమా కనుక నేను నెట్ఫ్లిక్స్లో తీసుకుంటే నాకు ఎంతవరకు మార్కెటింగ్ అవుతుందని ఒక ప్రాస్పెక్టివ్లోనే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకుంటారు. అది తెలుగులో కాదు తమిళ్లో అయినా సరే, తమిళ్లో ఎవరు దానిలో మెయిన్ ప్యాడింగ్ ఉన్నారు, తెలుగులో ఎవరు మెయిన్ ప్యాడింగ్ ఉన్నారు, హిందీలో ఎవరు మెయిన్ ప్యాడింగ్ ఉన్నారు, ఎవరు ఉంటే వాళ్ళని బట్టే మార్కెట్ తీసుకుంటారు తప్ప దానికి వాళ్ళకి లాంగ్వేజ్ తెలియదు కదా. ఎలా అంటే డెఫినెట్గా వాళ్ళకు ఉండే టీం వాళ్ళకు ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టీం ఉంటుంది. తెలుగులో కూడా డెఫినెట్గా వాళ్ళు సెర్చ్ చేసుకుంటారు. ఒక సినిమా తీసుకుంటున్నారు అంటే దానిలో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, దాంట్లో ఎంతమంది విలన్స్ ఉన్నారు, దీనిలో ఫేమస్ ఎవరు ఉన్నారు, వీళ్ళకి ఇంతకుముందు ఎంత మార్కెటింగ్ అయింది, వీళ్ళు ఏ సినిమాలు చూసారని ఒక చార్ట్ తీసుకుంటారు. దాన్ని బట్టే నెట్ఫ్లిక్స్ అయినా అమెజాన్ అయినా ఏదైనా సరే దాని నుంచే తీసుకోవడం జరుగుతుంది. సో మరి ఇది ఇంత తెలిసిన హరీష్ శంకర్ గారు మరి ఈ ఒక్క లాజిక్ అనేది ఎలా మిస్ అయ్యారనేది ఆ విషయం ఆయనకే తెలియాలి. బట్ ఆయన వచ్చారు అంటే, ఆయన స్టేజ్ ఎక్కారు అంటే కాంట్రవర్సీ ఇష్యూ లేకుండా అనేది జరగదు. డెఫినెట్గా ఆయన స్టేజ్ దిగి కిందకి వెళ్ళే వరకు కాంట్రవర్సీ జరుగుతుంది. నిన్న చూసుకుంటే కనుక అసలుకి జింకానా ప్రీ రిలీజ్ ఈవెంట్ తీసుకునే విషయంలో అయితే ఆయన కంపల్సరీ చూడండి, మీకు ఇష్టమైతే చూడండి, మీరు ఎలానో చూస్తారు కదా, తెలుగు వాళ్ళకి ఇదే పని కదా, పక్క భాష వాళ్ళని మీరు ఆ సినిమాలే చూస్తారు కదా అని చెప్పి చాలా ఎటగారంగా కాంట్రవర్సీగా మాట్లాడడం జరిగింది. సో ఆ పద్ధతిలో కాకోకుండా మీరు చూస్తున్నారు కాబట్టి ఇది కూడా చూడండి, మన తెలుగు సినిమాలు కూడా చూస్తే బాగుంటుంది, ఎంకరేజ్మెంట్ ఇస్తే బాగుంటుందని ఒక చెప్పే పద్ధతి మార్చుకుంటే కనుక బాగుంటుందని అనిపించింది. అయితే ఉమా ఆయన తీసింది ఒక 50 సినిమాలు తెలియదు, 100 సినిమాలు తెలియదు, గొప్ప డైరెక్టరు, గ్రేట్ డైరెక్టరు హరీష్ శంకర్, తప్పులేదు. కాకపోతే ఆయన అంత ఎక్స్పీరియన్స్డ్గా ఒక 50 సినిమాలు తీసిన అలాంటి డైరెక్టర్ కూడా కాదు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడానికి. ఆయన తీసిన ఒక 5-6 సినిమాల్లో మొత్తం ఆల్మోస్ట్ 90% నాకు తెలిసి రీమేక్ సినిమాలే. సో అంటే వేరే భాషల్లో ఆల్రెడీ చూసేసి తెలుగు వాళ్ళు ప్రతి భాష సినిమాలు చూస్తుంటారు. దబాంగ్ తీసుకుంటే గబ్బర్ సింగ్లో వచ్చింది, సో దబాంగ్ అందరూ చూసేసినా కానీ తెలుగులో వచ్చింది కాబట్టి హిట్ చేశారు. ఖచ్చితంగా అక్కడ చూసేసాం కాబట్టి తెలుగులో వచ్చింది, చూసేసిన సినిమా అని ఆ సినిమాని చూడకుండా వెళ్ళలేదు. దబాంగ్ చూసేసినా కానీ గబ్బర్ సింగ్ని హిట్ చేశారు. కానీ ఇలాంటివి మర్చిపోతే ఎలాగా? అంత పెద్ద డైరెక్టర్ అయి ఉండి, అంత కొంచెం డైరెక్టర్ అంటేనే కామన్ సెన్స్, సో ఇలా సెన్స్ లేకుండా ప్రేక్షకుల్ని అలాంటి మాటలు అనడం, సినిమా ప్రేక్షకులు బాధపడేలాగా ఒక మాట అనడం ఎలా చూడాలి? ఈ సినిమా వాళ్ళు ఇంత పెద్ద డైరెక్టర్ స్థాయిలో ఉండి కూడా అలాంటి మాటలు వస్తున్నాయి. ఎస్, అసలు అలాంటి మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూస్తే కనుక ఒక టికెట్ 250 రూపీస్ పెట్టి మనం ఒక టికెట్ కొని సినిమా చూడాలి అంటే, ఫ్యామిలీ అందరూ వెళ్ళాలి అంటే దాన్ని వర్త్ అయితే మాత్రమే ఈ రోజులో ప్రేక్షకులు థియేటర్ వరకు వెళ్తున్నారు. హిట్ టాక్ వస్తేనే వెళ్తున్నారు, అక్కడ వాళ్ళు పడిన కష్టము ఓకే అనిపిస్తేనే వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అందరూ వెళ్ళాలి అంటే ఇంచుమించు ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. సో ఒక ఆడియన్స్ థియేటర్ వరకు తీసుకొని రావాలి అంటే సాంగ్స్ బాగుండాలి, మ్యూజిక్ బాగుండాలి, సినిమాలో మంచి ఆర్టిస్టులు ఉండాలి, కంటెంట్ బాగుంటే తప్ప అక్కడ ఎవరు చేసినా, పెద్ద హీరో చేసినా, చిన్న హీరో చేసినా సరే దానికి సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే అందరూ వెళ్ళి చూస్తున్నారు. మన రీసెంట్ డేస్లో కూడా చూడొచ్చు, పెద్ద సినిమాలైనా సరే ఆడడం లేదు, కంటెంట్ ఉంటే చిన్న సినిమాలైనా ఆడుతున్నాయి. సో మీరు చెప్పిన ఒక పాయింట్ నేను క్లియర్ చేస్తాను. ఏంటి అంటే డబ్బింగ్ సినిమాలు, ఎస్ దబాంగ్ ఇవన్నీ ఆయన డబ్బింగ్ సినిమాలే తీశారు. మరి పక్క సినిమాలు మనం చూడొద్దు అన్నప్పుడు ఫస్ట్ మన నుంచే మొదలవ్వాలి కదా. ఈయన తీసిన సినిమాలో ఒక 4-5 మూవీస్ డబ్బింగ్ మూవీసే ఉన్నాయి. సో డబ్బింగ్ మూవీస్ ఏం తీస్తున్నారు అంటే ఆ స్టోరీ నచ్చింది తీస్తున్నారు. సో ఇక్కడ అది రిలీజ్ చేసినప్పుడు కూడా వీళ్ళకి కంటెంట్ నచ్చితే చూస్తున్నారు. డెఫినెట్గా ఇంతకుముందు కూడా ఇండస్ట్రీ హిట్ చేసిన సినిమాలు ఉన్నాయి, అందరికీ తెలిసిందే. బట్ ఈ రోజు ఆయన వచ్చి మీరు ఆ సినిమాలే చూస్తున్నారు, మన తెలుగు సినిమాలు చూడట్లేదు, సో మీకు అలవాటే కదా అనే మాట అనడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆయన నుంచే మార్పు అనేది మొదలవ్వాలి. ఫస్ట్ ఆడియన్స్ సినిమాలు చూడడం ఆపేయాలి అంటే ఆయన డబ్బింగ్ సినిమాలు చేయడం ఆపేస్తే ఆబ్వియస్లీ వీళ్ళు కూడా మంచి కంటెంట్ మన తెలుగులో ఉంది అంటే చూస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ గురించి కానీ ఇంకొక ప్లాట్ఫామ్ గురించి
కానీ మాట్లాడేటప్పుడు మన కంటెంట్లో దమ్ అనేది ఉంటే ఎవరైనా సరే, అది చిన్న డైరెక్టర్ అవ్వచ్చు, పెద్ద డైరెక్టర్ అవ్వచ్చు, ఏ డైరెక్టర్ అయినా, కొత్తగా వచ్చిన డైరెక్టర్ అవ్వచ్చు. సో ఏ డైరెక్టర్ అయినా సరే మన కంటెంట్లో దమ్ ఉంటే డెఫినెట్గా అది ఎన్ని లాంగ్వేజెస్లో అయినా రిలీజ్ చేసుకోవచ్చు. ప్రాపర్గా చేసుకుంటే కనుక ఈరోజు నెట్ఫ్లిక్స్ అయినా, అమెజాన్ అయినా ఎవరైనా సరే తీసుకోవడం జరుగుతుంది. సో ఈయన కూడా మీరు చెప్పినట్టు ఒక 50-40 మూవీస్ అయితే తీయలేదు. తీసిన సినిమాల్లో కొన్ని క్వాలిటీ చాలా హిట్ అయినాయి. సో అది కంటెంట్ నచ్చింది, చాలా హిట్ అయినాయి. ఆయన కొన్ని కంటెంట్ నచ్చలేదు, అది హిట్ అవ్వలేదు. బట్ ఆయన ఆ పాయింట్ మాట్లాడకుండా పక్క భాష వాళ్ళు హిట్ చేస్తున్నారు, మన హిట్ చేయట్లేదు అంటే, ఇప్పుడు కొన్ని పక్క భాష నుంచి వచ్చినాయి కూడా అవి బాగుంటేనే మన వాళ్ళు హిట్ చేస్తారు. ఎవరైనా సరే ఈరోజు థియేటర్కి వెళ్ళి ఒక ప్రేక్షకుడు చూడాలి అంటే చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఫ్యామిలీ అందరూ ఇంకొక 10 డేస్లో సినిమా రిలీజ్ అయినా ఒక 20-30 డేస్లో డెఫినెట్గా ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చేస్తుంది. అది ఏదైనా ఒక పెద్ద సినిమా తప్ప, ఏదో రీసెంట్గా మనకి రీసెంట్ డేస్లో సక్సెస్ అయిన సినిమా అంటే, పెద్ద సినిమా అంటే సంక్రాంతికి వస్తున్నాం. సో మీరు ఆ మూవీ చూస్తే కనుక ప్రతి ఆడియన్ థియేటర్కి వెళ్ళి చూశారు. ఎందుకు అంటే అది హిట్ టాక్ వచ్చింది, ఫ్యామిలీ అందరు కలిసి కూర్చునే అక్కడ పరిస్థితి ఉంది కాబట్టి డబ్బులు ఎక్కువ పెట్టైనా సరే వెళ్ళి చూస్తున్నారు. లేదు యావరేజ్గా ఉంది అంటే ఇంకొక 10 డేస్లో మన ఇంట్లోనే, నెట్ఫ్లిక్స్లోనే, అమెజాన్లోనే, మన ఇంట్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వస్తున్నప్పుడు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి థియేటర్కి వెళ్ళే పరిస్థితి ప్రజెంట్ లేదు ప్రేక్షకులు. మీరన్నదానికే ఉమా ఎక్స్టెన్షన్గా 2018లో ఒక రిపోర్టరు ఒక ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు. ఒక సినిమా గురించి మాట్లాడుతూ, మీరు హరీష్ శంకర్ గారు, మీరు ఇలాంటి సినిమాలు తీయగలరా మీరు అనే ఒక మాట, అంటే వేరే భాష సినిమా గురించి ఒక మాట అడిగినప్పుడు హరీష్ శంకర్ గారు ఏమన్నారంటే, రీమేక్ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు అలాంటివి ఏమి ఉండవండి, సినిమా అంటే సినిమా ఒకటే ఉంటుంది, ఇవేమి ఉండవు అని అన్నాడు. మరి అలాంటప్పుడు ఆయన ఆ టైంలో అలాంటి మాటని ఇప్పుడు డబ్బింగ్ సినిమాల గురించి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? సినిమా అంటే సినిమానే కదా, అది ఎక్కడి నుంచి వచ్చినా సరే. ఆ రోజు ఆయన అన్న స్టేట్మెంటే అది, ఆ ప్రెస్ మీట్లో ఆ రిపోర్టర్తో, ఒక ఫేమస్ రిపోర్టర్తో అన్నాడు. సో ఈరోజు డబ్బింగ్ సినిమాల గురించి, ఆ డబ్బింగ్ సినిమా ఉండదు, రీమేక్ సినిమా ఉండదు, సినిమా అంటే సినిమానే అన్నాడు. మరి ఈరోజు ఎందుకు డబ్బింగ్ సినిమాల గురించి ఇంతలా? ఎస్, మీరు చెప్పింది చాలా కరెక్టు. అదే ప్రెస్ మీట్లో యాజ్ ఏ జర్నలిస్ట్గా మేము కూడా ఉన్నాము. మాట్లాడినప్పుడు తమిళ్లో ఒక సినిమా గురించి, ఇలాంటి సినిమాలు ఇక్కడ ఎందుకు తీయడం లేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ రేస్ చేయడం జరిగింది మా సీనియర్ రిపోర్టర్. సో క్వశ్చన్ రేస్ చేసినప్పుడు సినిమాలకి బ్యారియర్స్ అనేది ఉండదు. ఎక్కడైనా అన్ని సినిమానే, హిందీ అయినా, తమిళ్ అయినా, మలయాళం అయినా, సినిమానే ఎక్కడి నుంచైనా కంటెంట్ తీసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ది డే సినిమా తీసామా, అది బాగుందా, కంటెంట్ బాగుందా అనుకుంటే చాలు, దానికి ఎలాంటి బ్యారియర్స్ ఉండవు అని చెప్పేసి హరీష్ శంకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. బట్ ఆయనది ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, ఆ రోజు మేము అడగడం జరిగింది. బట్ నవేడేస్లో చూస్తే కనుక ఒక 2-3 ప్రీ రిలీజింగ్ నుంచి మన డ్రాగన్లో కానీ, జింకానా, నిన్న జరిగిన జింకానాలో కానీ ఆయన ఎందుకో తెలియదు, మీరు డబ్బింగ్ సినిమాలు చూస్తారు, వేరే లాంగ్వేజ్ సినిమాలు చూస్తారు, సో మన సినిమాలు చూడట్లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆయన మిస్టర్ బచ్చన్ది సినిమా చూడలేదు అని చెప్పి హరీష్ శంకర్ గారు చాలా ఫీల్ అయ్యారు. ఆ టైంలో మన సూర్య సినిమా తంగలన్ అనే ఒక సూర్య గారి సినిమా రిలీజ్ అయింది. సో ఆ సినిమాని చూశారు కానీ నా మిస్టర్ బచ్చన్ అనే సినిమా చూడలేదు, నేను చాలా హార్డ్ వర్క్తో తీశాను, మంచి హీరోతో తీశాను అని చెప్పడం జరిగింది. బట్ అక్కడ ఎంత హార్డ్ వర్క్ ఉన్నా, హీరో ఎంత పెద్ద హీరో అయినా సరే, ప్రేక్షకులకి కంటెంట్ నచ్చితేనే మాత్రం ఎవరైనా వెళ్తున్నారు. సో ఆయన సినిమా తీయడానికి ఎలాంటి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు, బట్ ప్రేక్షకులకి సినిమా చూడడానికి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండాలా అంటే ఆ క్వశ్చనే రేజ్ అవుతుంది. ఎందుకనంటే ఆయన ఏం చెప్తారు, మాకు సినిమా తీయడానికి తెలుగైనా, హిందీ అయినా, ఏదైనా ఒకటే, ఎక్కడి నుంచైనా కంటెంట్ తీసుకుంటాం, సినిమా తీస్తాం, ఫైన్. బట్ కానీ ప్రేక్షకులు సినిమా చూసేటప్పుడు మాత్రం తమిళ్, తెలుగు, మలయాళం అని చెప్పేసి ఎందుకు డిఫరెంట్గా చూడాలి? కంటెంట్ బాగుంటే ఎవరైనా చూస్తారు. ఈ రోజుల్లో అక్కడ చిన్న డైరెక్టరా, పెద్ద డైరెక్టరా అండ్ చాలా ప్లాట్ఫామ్స్ కూడా వచ్చేసినాయి. ఇంతకు ముందు ఇన్ని ప్లాట్ఫామ్స్ లేవు. ఏదైనా ఒక ప్రూవ్ చేసుకోవాలి అంటే, ఒక ఆపర్చునిటీ కావాలి అంటే, ఒక డైరెక్టర్ దగ్గర అసోసియేట్గా వర్క్ చేయాలి, చాలా మూవీస్ చేయాలి. ఒక 20 years 25 years అంటే మీకు ఇప్పుడు కూడా తెలుసు, ఇప్పుడు కూడా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఒక 30 years ఇండస్ట్రీలో వర్క్ చేస్తే అప్పటికేదో ఒక సినిమా హిట్ అవుతుంది. బట్ నవ్వే డేస్ చూసుకుంటే కనుక అలాంటిది ఏదీ లేదు. చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. మనం చూసుకుంటే యూట్యూబ్లో కూడా సినిమాలు తీసి, సుజిత్ రాన్ డైరెక్టర్స్ యూట్యూబ్లో సినిమాలు తీస్తే డైరెక్ట్గా మనకి వెండి తెర మీద ఆయనకి ఆపర్చునిటీస్ వచ్చినాయి, ఇక్కడ సినిమా తీసే అవకాశం వచ్చింది. ఖచ్చితంగా ఉమా, హరీష్ శంకర్ పెద్ద బాక్స్ ఆఫీస్ హిట్లు ఉన్నాయి, కానీ కొత్తదనంగా తీసిన సినిమా అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. సో అన్ని ఫార్ములా బేస్డ్ మూవీస్గానే తీసాడనే చెప్పుకోవాలి. ఆయన హిట్ మూవీస్ తీసుకున్నా కూడా మొత్తం ఫార్ములా బేస్డ్ మూవీసే. సో 6 పాటలు, 4 ఫైట్లు, సో కామెడీ సీన్స్తోనే నింపేసి అలా కొన్ని ఆడాయి కూడా. ఎందుకనంటే కొన్ని ఆ టైంలో, ఆ సందర్భంలో రీమేక్ సినిమా అయినా కూడా ఆడాయి. కానీ ఒక సినిమా ఆడలేదని చెప్పేసి ప్రేక్షకుల మీదనే అక్కసు వెళ్ళకక్కడము, అంటే మిగతా నెక్స్ట్ సినిమాకి ఆయన మీద ఎఫెక్ట్ పడుతుంది అని అనుకోవచ్చు మనం.
ఎస్, అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ప్రేక్షకుల మీద అక్కస్ వెళ్ళగక్కడం అనేది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎవరైనా సరే, ఇప్పుడు మన సినిమాలు కూడా తమిళ్లో చాలామంది చూస్తున్నారు అండ్ వేరే లాంగ్వేజెస్లో కూడా చూస్తున్నారు. కంటెంట్ బాగుంటే ఎక్కడైనా చూస్తారు. సో తనకు తీయడానికి లేని లాంగ్వేజ్ బ్యారియర్, చూడడానికి లాంగ్వేజ్ బ్యారియర్ పెట్టడం అనేది అసలు కరెక్ట్ కాదు. అండ్ సో ఆయనకి అలా ఇబ్బంది ఉన్నప్పుడు రాకోకుండా ఉండడం ఇది ఇంకొక బెస్ట్ పద్ధతి. సో ఆయన ఇన్వైట్ చేసినప్పుడు లేదు నేను వేరే లాంగ్వేజ్ వాళ్ళ దానికి నేను ప్రమోట్ చేయట్లేదు అని చెప్పేసి చెప్తే ఒక మాటలు అయిపోతుంది. ఆ స్టేజ్ వరకు వచ్చి ఆయన టైం ఇచ్చి దాన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా జింకానా ఏదైతే ఈవెంట్ ఉందో, సో ఆ ఈవెంట్లో ఇన్ని పిలిచిన సందర్భంలో సో ఆ సినిమా ప్రమోషన్ కోసం పిలిచారు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మీరు ఇతర భాష సినిమాలు చూడొద్దు అని చెప్పేసి, ఈ సినిమాని మీకు అలవాటే కదా చూడండి అంటే, ఆ సినిమాకి అది పెద్ద డ్రాబ్యాక్గానే అవుతుంది కదా, ప్రమోషనల్గా యూజ్ అవ్వదు కదా. సో ఏంటి అంటే మనసులో పెట్టుకొని చేశారనుకోవచ్చా మనం? తెలీదు. అంటే ఇప్పుడు ఆ పాసిబిలిటీస్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటనేది మనకి తెలియదు. అంతకుముందు జింకానా వచ్చినప్పుడు ఇదే విధంగా కాంట్రవర్సీగా మాట్లాడడం జరిగింది. నా సినిమా చూడలేదు, వేరే లాంగ్వేజ్ సినిమా చూశారని చెప్పారు. మళ్ళీ ఈరోజు దీనికి వచ్చినప్పుడు కూడా, జింకానాకు వచ్చినప్పుడు కూడా ఇదే చెప్తున్నారు. డ్రాగన్కి వచ్చినప్పుడు కూడా ఇలా కాంట్రవర్సీ మాట్లాడారు. బట్ ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనేది ఆయనకే తెలియాలి. ఎందుకు అంటే ఎవ్రీ టైం మన మూవీ చూడట్లేదు, పక్క వాళ్ళు మూవీస్ చూస్తున్నారు, మీరు చూడండి అని చెప్పారు. మళ్ళీ ఆ హీరోని పిలిచి, మీరు ఇంతకుముందు ఒక సినిమాలో ఒక తమ్ముడు క్యారెక్టర్ అనేది చేయడం జరిగింది, ఒక మలయాళం మూవీలోనే చాలా బాగా చేశారు. అండ్ సో కెమెరా ఫియర్ అనేది మీకు లేదు, మీ యాక్టింగ్ అనేది చాలా బాగుందని చెప్పేసి హీరోని ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది. బట్ ఇవన్నీ చేసినా కూడా ఆయన ఇవన్నీ మాట్లాడేసిన తర్వాత అది చెప్పడం జరిగింది. అంటే సినిమాలు మీరు చూడట్లేదు అని చెప్పి కాన్వర్జేషన్ మొత్తం అయిపోయిన తర్వాత, నువ్వు చాలా బాగా చేస్తావు, నీ అంటే నాకు చాలా ఇష్టము, నేను చూశాను నీ మూవీస్, ప్రేమలు చూశాను, ప్రేమలకు ముందు కూడా నేను ఒక మూవీ చూశాను, దాంట్లో ఒక బ్రదర్ క్యారెక్టర్ చేస్తావు, కెమెరా ఉందన్న ఫీర్ నీ ముందు లేదు, బట్ ఇవరే వర్స్టైల్ యాక్టర్, చాలా బాగా చేసావు అని చెప్పేసి తను పొగడడం జరిగింది. బట్ ఇదంతా మాట్లాడిన తర్వాత పొగిడితే అది అంత ఇది ఉండదు కదా. అంటే వాళ్ళు కూడా పిలుచుకుంది ఏంటి అంటే, మాకు సినిమాకి ప్రమోషన్ అవుతుంది, తను వస్తే బాగుంటే ఇంకా కొంచెం మార్కెటింగ్ అవుతుంది, ఈ సినిమా వస్తుందని ఇంకో 10 మంది జనాలకి తెలుస్తుంది. హరీష్ శంకర్ వచ్చి ప్రమోషన్ చేశారు అంటే ఇంకొక 10 మందికి తెలుస్తుందనే ఉద్దేశంతోనే సినిమా యూనిట్ కానీ హీరో కానీ పిలవడం జరిగింది. బట్ వాళ్ళు పరాయి భాష వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఈయన మాట్లాడింది. సో కానీ అది మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదనేది నా ఉద్దేశం. రైట్ ఉమా, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో అయితే హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు వైరల్గా మారాయి. ఒక ఇంత నెటిజన్స్ అయితే ఆయన వ్యాఖ్యల పట్ల కొంతమేర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఆయన ఇతర భాషా సినిమాలు చూడొద్దు అనే రీతిలో ఆయన మాట్లాడడం అయితే ప్రేక్షకులు అయితే కొంతమేర ఆయనకి నెటిజన్స్ అయితే ఆయన మీద కొంచెం తీవ్రంగా విరుచుకుపడుతున్నారనే చెప్పాలి. సో ఇలాంటి పెద్ద డైరెక్టర్ ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఉంటే బాగుండేది. సో అయితే ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.